సో టైం వచ్చేసి ఎర్లీ మార్నింగ్ 7:40 అయితే అవుతా ఉన్నది. మనకు పొద్దుగా టిఫిన్ వచ్చేసి లైట్ టిఫిన్ ఏందో తెలుసు కదా, చాయ్లో జ్యోతి మురుకులే జ్యోతి, నాకు రొట్టె వద్దు, మురుకులే కావాలి, రోజు ఉంటుంది రొట్టె. అందుకని నేను అనుకుంటా చూడు ఆ బేషన్లో వేసినట్టు ఉంది. మరి ఎడ పెట్టిరా అవునా, నువ్వు తెచ్చి నువ్వే మర్చిపోయినావు జ్యోతి. నాకు కొన్ని అవి చేయలే శిర్ష, స్పూన్లే తెచ్చినావు ఆల్రెడీ. ఏదో జ్యోతి మేము మెత్తవనే మురుకులు టేస్ట్ మంచిగానే కానీ మెత్త ఒక్క జాలు మస్తు. ఏమొచ్చింది ఫోన్, నీకు ఫోన్ రాకుండా ఎప్పుడు ఉన్నా జ్యోతి? అబ్బాజీ గుడ్ మార్నింగ్. పోయి వచ్చినావా డాడీకి? ల్యాన్ కూడా తీసుకోవాలి నాన్న, లేకపోతే చెంగలి ఎగిరి దుంకింది అంటే అది ఏడేది తెలియదు. అనంతరం జ్యోతి మీ తొవ్వకు తెలుస్తుంది జ్యోతి, అట్లా ఉరుకుతుంది. అది ఎట్లా కనబడితే అట్లా ఉరుకుతుంది. మస్తు ఎక్స్ప్రెస్ మాకైతే అది అయితే ఉన్నది. లాగ కోసం అని చెప్పేసి మంచిగా మన చేతులు మన గ్రిప్లు ఉంటుంది జరా, దొడ్డి కాడికి వస్తాయి ఎటు అయినా కానీ, లేదనుకో దొడ్డి మర్చిపోతుంది. తప్పు అది చూడు జ్యోతి, జ్యోతి ఆవుకు మూతాడేస్తాడట, మూతాడు ఇట్లా ముక్కలకి ముంచుతాడు, చెప్పినట్టు ఏంటని చెప్పేసి వేస్తుండ్రు. అసలు ఆవును ఎంత మంచిగా చూసుకోవాలి నాయన. జ్యోతి అట్లా అనవుతుంది, అది గుద్దదు. లాగ చిన్నపిల్ల అది లాగా దగ్గరికి వస్తా కదా శిరీష, దాని నాకు గుద్దనికి వచ్చింది అని అనుకుంటున్నాను. అట్లా రావద్దు, మంచిగా వస్తుంది మామూలుగా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. సో ఈరోజు అయితే మన ఇంట్లో పూజ జరుగుతూ ఉంది ఫ్రెండ్స్. క్రియాంశ్ అయితే పొద్దుగా లేచేసిండు, రెడీ అయ్యిండు. హాయ్ ఫ్రెండ్స్ చెప్పు, హాయ్ చెప్పు అందరికి, హాయ్ చెప్పు. హాయ్, వెరీ గుడ్. క్రియాంశ్ యాక్టివిటీ మాత్రం సూపర్, ఇంకా స్పీడ్ అయిపోయిండు. పొద్దుగా దీపం అయితే పెట్టేయడం జరుగుతుంది. పూజ అయితే కంప్లీట్ కావడం జరుగుతూ ఉంది. ఓం నమో వెంకటేశ, జై శ్రీరామ్, జై హనుమాన్ వీరాంజనేయ స్వామికి జై. ఓం హర హర మహాదేవ శంభో శంకర, నమో పార్వతీపతయే నమః. జై మాతాది, జై జై మాతాది. ఓం ఉగ్రం వీరం మహావిష్ణుం. మొత్తం రాజు వస్తుంది. జై లక్ష్మీనరసింహ స్వామికి జై. ఉగ్రం వీరం మహావిష్ణు జ్వలంత అదెంత ఉంటుంది. ఓం ఆది పరాశక్తివే అమ్మ తల్లివే, తల్లి కాలివే మా తల్లి, అమ్మ తల్లివే మా తల్లి. కాబోయే తరానికి రాబోయే వారసుడు, ఊరి మంచి జనాలకు కోరుకునేవాడు రాయి సామి, అంతా శుభ్రంగా జరుగుదావాలా. మట్టి కావాలి కదా. మంగళం మంగళం నిత్య జయ మంగళం, మంగళం మంగళం నిత్య శుభ మంగళం. ధనలక్ష్మి మంగళం, ధాన్యలక్ష్మి మంగళం, విజయలక్ష్మి మంగళం, వీరలక్ష్మి మంగళం. ఆంజనేయ మంగళం, వీరాంజనేయ మంగళం, సాయినాథ మంగళం, శిరిడి సాయి మంగళము. మంగళమే జయ మంగళమో మంగళమూర్తి మణికంఠ. ఓం శ్రీ హరిహర సుతన్ ఆనంద చిత్తన్ అయ్యనయ్యప్పన్ స్వామియే శరణమయ్యప్ప. ఓం వీరాంజనేయ స్వామికి జై. ఎంత దూరమో నీ చెంత చేర, కంట తడి ఆరనన్నదో నీ రూపు చూడ. ఎంత దూరమో నీ చెంత చేర, కంట తడి ఆరనన్నదో నీ రూపు చూడ. కన్న తల్లి ముడివోలే మన ఇరుముడి బంధమో, కన్న కలలన్నీ నెరవేర్చే తండ్రి వైతివో. రెప్పపాటు కష్టాలను చూసెరో, ఓర్వలేను కలికాలం నాయి పయనం, ఓర్వలేను కలికాలం నాయి పయనం. నానా. అరే శిరీష గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ బావా. అయిపోయింది అర పని అంతా? ఓకే ఇంకొక కార్యం. సో ఫ్రెండ్స్, ఈరోజు సాటర్డే కదా, చాలా రోజులు అవుతుంది గుడి పోవాలి. మొన్న ఒకసారి చూపించింది చూసినాం, ఈ గుడి మంచిగా ప్రశాంతంగా ఉందని చెప్పి చూసినాం. ఆ గుడి పోతున్నాం. ఆ గుడి ఏడంటే మన కొండపోచమ్మ, గుర్తుపెట్టుకోరి, కొండపోచమ్మ రిజర్వాయర్ నియర్ గజ్వేల్ దగ్గరలో ఉన్న కొండపోచమ్మ రిజర్వాయర్. కొండపోచమ్మ రిజర్వాయర్ పక్కనే ఆనుకొని ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్. చాలా పవిత్రం, చాలా బాగుంటుంది. చాలా అంటే చాలా మనశ్శాంతి అనిపిస్తుంది పోతే. అక్కడ పోతే చాలు దైవ జ్ఞానంలోకి వెళ్ళిపోతాం. నిజంగా చాలా బాగుంటుంది.
ఆ ప్రశాంతత కోసం అప్పుడప్పుడు అడిగేవాళ్ళం. మాకు ఇక్కడ నుంచి జస్ట్ 3 కూడా ఉండదు అనుకో, 2.5 ఏమి ఉంటుంది. రోడ్ మీదకి వెళ్ళిపోతే ఈ మధ్యలోకి వెళ్ళి మా బైక్ ఎక్కడికి వెళ్ళిపోతే 1 కిలోమీటర్న్నర ఉంటుంది అంతే. గుడికి మమ్మీ ఎక్కి అట, మమ్మీ ఎక్కి గుడికి అత్తవాయే వస్తావా గుడికి? జేజన్ దండం పెట్టుకోనికి వస్తావా? స్వప్న 8:30 టైం అయిపోయిందా? వావ్, నిన్న నింపుకొని చిప్పల పండు అయితే మంచిగా మక్కిపోయింది. బుజ 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 మక్కింది. తింటావు సరిసా? నా నేను జ్యోతి తింటాం. జ్యోతి, యూ వాంట్ సీతాఫల్? నువ్వు మీకు దొరుకుతా జ్యోతి మీ ఇంటికాడ? తక్కువ కదా పాటు, నీకెంత నాకెంత. వచ్చిరా వీళ్ళు కూడా. వెల్కమ్. గుడివి వచ్చిరా? మనూరునా మెడ్చింతనా? మెడ్చింత. అసలు కరెక్ట్ పేరు ఏందన్నాడా? మెడ్చింతనా? మామిడియాల్ మెడ్చింత. అభయాంజనేయ స్వామి. కానీ మామిడియాలు లేదు ఆడ. అభయాంజనేయ స్వామి. అభయాంజనేయ స్వామి. 12 వెళ్ళిపోయిందా? పొద్దున్న వెళ్ళిపోతుంది. ఇప్పుడే స్టార్ట్ చేస్తారు. మరి మీరు అటు వేరు వీళ్ళు స్నానం లేనికి ఈ టైం అయింది. అన్ని కోచి పెట్టినాము. ఇప్పుడు ఉప్మా చేసుడు ఇక. అరే కియాన్స్, నువ్వు కూడా పోయినావారా? ఏ కియాన్స్ తింటావా? అది తింటాడా? స్టార్టింగ్ విలేజ్ అవుతాడు. గుడ్ బై తిను చచ్చాట తీసుకురాపోరా. జ్యోతి సారీ బాగుంది జ్యోతి నీకు. ఏం కాదు చిన్నపిల్లలు గట్టినే వేస్తారు. అయితే ఈ చెట్టు ఇది ఎక్కడ తెలుసు? నువ్వు కోతి నేను నాకు ఇవ్వమని చెప్పిన నేను పడే నీకు చెత్త సారి తీసుకొస్తుందిగా అన్న. ఈ కాయ ఎక్కడ తెలుసా? ఇగో మన ఇంటి ముంగట గీజ చెట్టు. ఈ చెట్టుకే దొరికింది. ఏంది తినంతి వాళ్ళ పానం మొత్తం వాళ్ళనే ఉంటుంది అన్న. అడిగినప్పుడే ఇవ్వాలి. ఏదైనా సరే గుర్తు పెట్టుకో. అది కొద్దిగా తినాలి. ఆడ ఉంచేసి పో ఉంచే. ఆమెకు తెలివి పెరిగింది. చిన్నపిల్లక కొత్తపల్లి చేస్తాడు అప్పలేక మంచిది నన్ను అందరికి పిల్లలకి అంటుతుంది. మరి నువ్వు దించుకో నాకు ఇక. ఏందిరా అక్క లేవలేరా? అక్క లేపవా? లేపు అక్క లేపవా రా అక్క లేపవా? పడుకుందట. తింటున్నావా నువ్వు? అప్పుడే టిఫిన్ అనేది తినకపోయినా? అరే వేడిగా మంచి ఉప్మా చేస్తురు. ఇప్పుడే స్టార్టా? గదని తింటున్నావురా? ఉప్మా తినొచ్చు కదా వేడిగా. అప్ప బాగుందా? ఎవరు తెచ్చిర్రా అప్ప? అత్త తెచ్చిర్రు. అత్త జ్యోతి. జ్యోతి తెచ్చిందా? జ్యోతి ఏడికి అత్త దొరికిపోతున్నాడు. శిరీష ఇప్పుడే స్టార్టింగ్. సేమే వేసేది ఉండే శిరీష. కొద్దిగా ఉందా అంటే అందరూ సరిపోదనా? ఓకే డన్. ఇదైనా బాగానే ఉంటుంది కానీ దొడ్డు రవ్వనే బాగుంటుంది కదా సన్న రవ్వ కన్నా. ఇవాళ మరీ టూ మచ్ లేట్ అయిపోయింది మనకు. టిఫిన్ టైం. అబ్బా నేను పొద్దున్న ఏదో మర్చిపోతాను అనుకున్నా. రాత్రి జిలేబీ తెచ్చి పెట్టుకున్నా. పాలలు వేసుకొని తిందాం అనుకున్నా, మర్చిపోయినా. ఇప్పుడు పాలాలు వేసి పెట్టేసాయి. టిఫిన్ చేసిన తర్వాత తిందాం. జ్యోతి తింటావు జ్యోతి? పాలాల జిలేబీ. ఓ జ్యోతి, కాళ్ళ నొప్పులు, మొక్కల నొప్పులు, కీళ్ళ నొప్పులు అన్నీ పోతాయి. మటు మాయం అయిపోతాయి. రావు జ్యోతి లేకుంటే కానీ. ఎట్లంటే ఏం జ్యోతి? సరే నీ ఇష్టం ఇక, నీ ఇష్టం. మేమైతే తాగుతున్నాం మరి. కదా శిరీష? ఇది మిక్సీలో పట్టింది శిరీష. చెన్నంగి పచ్చడి రోట్లో దంచింది అయితే సూపర్ ఉండే. అంటే రోట్లో దంచాలమ్మా. రోట్లో దంచినా బాగుంటుంది టేస్ట్. ఇప్పుడు నువ్వేం తింటున్నావు మరి? టిఫిన్ అవుతుందాడా? గట్లా ఒక్కళ్ళు తింటే ఉప్మా వరకు మరి టైం మస్తు చూస్తుంది నువ్వు నీకు. ఇప్పుడు దొరికింది అత్తమ్మా తోబా. ఎటువైంది అడుగురా రే. ఎటువైంది అడుగు. ఇన్ని రోజులకలే ఇంటికి వచ్చినా మర్చిపోయింది. మేము లేము. మేము ఎడిపోయినాం అత్తమ్మా? లేదు అందరం విన్నాను. వాళ్ళ టీచర్ ఫోన్ చేసింది. డ్యూటీ లేదు కదా, టీచర్ ఫోన్ చేసింది. హ్యాపీ దసరా అత్తమ్మ. మొన్ననే అందరు వచ్చిపోయారు ఆ రోజు రాత్రి. టిఫిన్ అయిందా? అన్న పప్ప అన్నకు ఫోన్ చేయ. లే పోలే అత్త, అందరం విన్నాం మేము. ఆట షూరు చేసినాం మళ్ళా.
అరే టిఫిన్ చేద్దాం మారా. ఆ రాత్రి డాన్స్ ఇట్లా అనుకుంటున్నావు. నా పేరే ఎల్లమ్మా నే జోగురాలమ్మో. నామి నాలుగు ఎట్లా పెడితే అట్లా పెట్టినాడు. ఎట్లా ఆడతా అట్లా ఆడ చూసుకుంటున్నా ఆడుతున్నాడు. జోరు గంపల్లా నే జోలా. ఏమైంది రో బొట్టు పెట్టాలా? మంచిగా నీట్గా ముద్ద ఉన్నాడు వీడు. కానీ మాటలు చిన్న చిన్న మాటలు మాట్లాడుతుంది మళ్ళా. బాయ్ 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 బాయ్. నో 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 తాత నో దా రాను 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 దా వద్దు. నో నో దా కూర్చో. అడుగు చుక్కో చుక్కో అంటాడు. ఉల్టా అంటున్నాడు. కూర్చో అనలేక చుక్కో అంటుండు. చూచో చుక్కో కూర్చో. మా డాడీ అంటాడు. అవునారా? ఆగు అచ్చా క్రియాంశ్ ఆట మీద ఉన్నాడు. సో టిఫిన్ అయితే అయిపోయింది. రాత్రి మార్కెట్ కొని తెచ్చుకున్న గోంగూరని అయితే వండేస్తున్నాం. గోంగూర అంటే మేము పుంటికూర అంటాం. పుంటికూర అంటారు, గోంగూర అంటారు, రకరకాలు అంటారు. ఎవరింటికాడ వాళ్ళ ఇష్టము. ఈ గోంగూరనే కాకుండా పక్కన ఆకుకూర వండినమాట. ఆకుకూర ఎంత కాదు కొద్దిగా అయితే అని చెప్పేసి అది కొద్దిగా ఇది కొద్దిగా రెండు. ఈరోజు గ్రీన్ అండ్ గ్రీన్ అనమాట. ఇక ఆడవిడి ఉందనమాట. సిరిస ఈరోజు వాళ్ళ ఇంటికి పోతా అని చెప్పేసి అందుకని వంట కూడా తొందర వేసేస్తా ఉన్నది. టైం లేదు అంతేనా? ఏం జడేసుకోవాలి గట్ట చిప్పుడు చిప్పుడు వెనక వెనక మేడం కుప్ప వేసినట్టు అది పైకి పెట్టేసిన పిల్లలు అరే క్రియాజ్ టీవీ చూస్తురా? చూడు రే టీవీ ఉంటే దాలిగా ఏం అవసరం లేదు మనలకు. సాయంత్రం వరకైనా టీవీ కాకలేవు హాలిడేస్లో. టైము 4:20 అవుతుంది. ఏమంత టైం కాలేదు. మా ఆవు చూడు రే బిడ్డ ఎటుపోతుందో అని చెప్పేసి ఆడ ఎంత కట్టేసి పెట్టినా కానీ తెంపుకొని మరి వస్తుంది. మరి ఇక్కడికి వచ్చి మేసేదా అంటే లేదు. అప్పుడు వచ్చిందా? ఎందుకంటే ఇంత తొందరగా ఇక ఏం చెప్పాలి ఇక దీనికి? వద్దు ఆనోడు అమ్మా ఆశ దోశ రాని ఎట్రారా వాళ్ళు ఎవలే ఇంకా బుడ్డాడు అన్ని బయటకి ఇప్పినావేంది? మునిగాడు గాడునేది నువ్వే ఇప్పినావా? కాలర్ రెల్లలు వాళ్ళన్నా అప్పుడప్పుడు తిరగాలన్నమాట. నానిగా కొప్పు వేసుకుంటే వెరైటీ కనబడుతుంది. క్యారే నానిగా పింపుల్ గిట్ ఎట్లా అయింది నాన్న నీకు? పింపులేనా ఇది ఏమన్నా అట్లా గజ్జకరం లెక్కనైందా? ఒక మరక అయింది మొత్తం. పోతుంది కానీ ఉన్న రోజులు అట్లా ఎట్లుంది. వీళ్ళకి గిచ్చి క్రియాన్స్ అని పడండి అదే గిచ్చి అట్లా చేసినాడు. ఎప్పుడు వచ్చినాడు వీడికి? ఇప్పుడు వచ్చిన మరి ఆగు ఇట్లా వచ్చింది మేస్తుందని ఇస్తున్నా. అర్ధగంట సేపు మేసింది. ఇది గుర్తొచ్చింది. మరి లాగ్ బుట్టి కట్టి అలా కొడితే అయిపోతుంది. ఇక ఏం వేసినట్టే కదా నేనేం చేయాలి? ఉత్తర నిలబడుతుంది ఇప్పుడు అది. బుట్టి కట్టుకో. లాగ్ బుట్టి కడితే ఇచ్చి పెడదాం ఒకసారి. ఆ పని చేద్దాం దా. కోళ్ళు బయట ఉన్నాను ఏడా? కోళ్ళు బయట ఉండదు మళ్ళీ కాపలా చుట్టకు. మంచిగా ఊడ్చినావు నీట్గా వేసినావు. రానే లేదు వరకు మనము బుట్టి కడదాం. ఈ ఫ్రెండ్స్ ఈ బుట్టి తెచ్చినా కానీ ఇంతవరకు మనం ఒక్కసారి యూజ్ చేయాలన్నమాట. సో ఇప్పుడు టైం వచ్చింది చూద్దాం. ఇది కడితే ఇది ఎట్లా చేస్తుంది ఏం కథ. దీనికి అలవాట్లేదు దీనికి కూడా అసలు ఇదే ఫస్ట్ టైము. మరి కట్టించుకుంటారా లేదా అనేది చూడాలి. ఇది పట్టుకో తల్లి పోతుంది పిల్ల పోతుంది. అప్పుడు మనకు దొరకదు ఇక పరారు. మనమే ఎంత దొరికినా దొరకదు ఇక అప్పుడు ఉరకాలే. అనంతరం తవ్వకు ఇటు నర్సంపల్లి తవ్వకు ఎటు పోతుందో అర్థం కాదు. చోరమిక్కలు రైట్ మంచిగా అందింది కానీ దోసముడే లోపలికి టైట్ కట్టు. ఊసిపోయిందనుకో మళ్ళీ నువ్వేం చేయలేను నేనేం చేయలేను. తల్లి కూడా దొరకదు సక్క. కొరుకుతుంది ఏంది? కొరుకుతుంది అంటావా? కట్టినావా? కడితే ఇప్పు ఉంటుందా? గ్యారంటీనా? ఇటారా ఒకసారి లూజ్ ఉంది ఏం కదా. ఇదైతే ఓదగా నుంచి ఆగరా కొద్దిగా గుంజుతా కొద్దిగా గుంజు కట్టు.
బాగా దొరకదు అది. పుసుకుని అనుకో రాత్రి పాలు గోవిందా అవుతుంది. మరి గట్టినే వేస్తుంది ఇంకా. ఇప్పుడు గిట్ట వేసుకుని పెద్ద అయినా ఆగుతుంది అంటావా? అస్సలకే ఆగదు అది. చాలా హుషారు ఉంది ఇది. ఆ లక్కనే అనుకుంటే ఆ లక్కని మించింది ఇది. ఆ లక్కన మనం చూడలేక ఏడబుట్టింది ఇంకా మాకు తెలియదు. వచ్చినాక తీసుకొచ్చుకున్నాం కానీ ఇదేమో ఈయన చెప్పి తాడుతాను ఇస్తా అట్లా ఎట్లా చెప్తావు? ఈయన చెప్పి మరి తల్లి ఉంది కదా, ఇక తల్లి పోతుంది పిల్ల పోతుందా? ఇప్పుడు జరగండి ఏమన్నదిరా నానే ఆడుకుంటుందిరా మంచిగా. చూడు ఆడుకుంటుంది అది. మనం బయటికి పోందా? ఇటు పోతే అది కూడా మనం పడుస్తుంది. భయపడవారా? అలా భయపడద్దు. జ్వరం వస్తుంది. అసలు జ్వరం ఉంది నీకు. కొట్టు బయటికి కొట్టు. అవో చెంగడ బింగడ ఆడుతుంది అనమాట. చలో బిడ్డని చూస్తుందా? ఇప్పుడు తెలిసిపోతుంది తాగుతా లేదా అనేది. తల్లి గుర్తు రాగానే దీనికి పాలు గుర్తొస్తా లేకపోతే ఏమైతే చూద్దాం. నేను చెప్పలే ఎటు చూసి అది పాలకాయ అవుతుంది అని చెప్పేసి. తానికి వస్తుంది అంటావా? కానీ చెప్తుందేమో అనవసరంగా కదా. దానికి లేనిపోయిన ఆశ పెట్టినట్టు అవుతుంది. మరి దీన్ని కూడా ఇప్పుదమ్మా. ఇదే పని ఇది మెయిన్ ఇయ్యదు. మళ్ళీ తల్లిని మెయిన్ ఇయ్యదు. అది బిడ్డ అది పాలు తీయకదు. ఈ పని అయితే ఒకసారి చూద్దాం. ఇప్పుడు గడ్డ కొడదాం. కంచెలా కొడదాం. ఇంకా కంచెలా కొడదాం. మెస్తా లేదని చూద్దాం. మరి అనవసరంగా ఇప్పినట్టు అవుతుంది. ఇప్పుడు తిన్నాగో దాని కూతంతా అనే ఉంటుంది. ఎప్పుడు పాలు తాగాలి ఉంటుంది. అగో ఏమైందని ఇట్రా మస్తు భయపడ్డారు ఒకటేసారి. నువ్వు కూర్చో ఏమంటావు ఇప్పుడు దీన్ని? అవో చెప్తుంది అనవసరంగా. పప్పాజీ లోపల కట్టేద్దాం. మరి అట్లా వద్దు. అదే తగ్గుతుంది కదా దాని పని. ఇచ్చిపెట్టు. ఇదాన్ని ఇచ్చిపెట్టు, దాన్ని ఇచ్చిపెట్టు. మనం ఏదో అనుకుంటే అది ఇంకేదో చేస్తుంది. అరే ఇద్దరు కలిసి మేస్తారేమో అనుకుంటే దాన్ని వేయనిస్తలే. ఇదేమో చెంగడి బింగడి ఆడుతుంది. పట్టుకో అవునా? అది మళ్ళీ దొరకదు. పట్టి మరి ఇగో బయట కట్టేద్దాం. లాగను కనబడేటట్టు కదా. చెట్టు కట్టేసాం అనుకో చూద్దాం మరి మేస్తాం మీద అనేది. ఎందుకు మరి ఇట్లా ఈ లోపల ఏం చేస్తుంది ఇప్పుడు ఇది? సరే తాగంతి. మళ్ళీ వచ్చేసినావు తాతరా పోమన్నాడా? పాలుండే దాకా ఉండవా? కిరాంటిగా లేచిండ్రు. పాల ప్యాకెట్ ఇచ్చుకరా నాని. ఎక్కడి రావి ఇతే అత్త తెచ్చిందా? నేను తినాలా? ఇప్పాలా? నాకు కాదా ఇది? నేను తీసుకుంటా. నీకేనా? ఇక ఇప్పియాలా? అత్త ఇప్పిస్తుంది పో. అత్త ఇప్పుతుంది పో. పో నాన్న. అత్తని విలువ కొలం లోపల కొట్టినావా? నేను గడ్డి కోసుకొస్తా. దొక్కినాయా? మరి బయటకి ఎందుకు ఇప్పినా అనవసరంగా? అగా ఇప్పుడు వచ్చి అన్ని ఇట్లా అటు ఇటు కావా అన్నీ సరి చేసుకొని గూట్లోకి పోయే టైం అయింది కాబట్టి ఇక అన్నీ చదువుకొని లోపలికి వచ్చాయి అనమాట. లోపల కొడదాం. అవును కూడా గడ్డి కోసుకొచ్చినాక కొడదాం. సరేనా? మరి ఎక్కడ వేస్తున్నాను. లాగా కట్టేసినావా? సరే. ఇది ఇన్న ఉన్నదా? ఈ టైంకి ఇట్లా మన చెరువు కాడ కానీ బావి కాడ కానీ పోతుంటే వెదరు ఇగో పొద్దు గూట్లు ఎవరే టైం అనమాట. ఈ టైంకి శాంతంగా ఉంటుంది ఇక్కడ ఏరియా. అందుకని ఒక్కసారి ఎడిటింగ్ అయిపోయాక ఇట్లా బావి కాడికి వచ్చి కూర్చుంటారు అనమాట కొద్దిగా ప్రశాంతత కోసము. వావ్ పారాషూట్స్ ఒకటి కాదు రెండు. అంటే ఎప్పుడైనా మనకు ఒకటే కనబడుతుంది. ఈసారి రెండు వేసారు. అంటే ఇప్పుడు వీకెండ్ కదా, రేపు సండే కదా, రెండు ఒకటేసారి ఎగిరేసారు. మన కొండపచ్చమ్మ డ్యామ్ పైన అనమాట. మన బావి కాడ నుంచి పక్కనే ఒగిపిస్తుంది. అక్కడ అవి ఒగిపిస్తున్నాయి కదా. ఇగో ఈ అడవి ఆనుకొనే కొండపచ్చమ్మ డ్యామ్ ఉంటుంది అనమాట. అవి రెండు పారాచూట్లు అయితే లేచినాయి. మనకి ఈవినింగ్ టైంలో అయితే వెదర్ మంచిగా అంటే మంచిగా ఉంటుంది ఇక్కడ సైడు. అందుకని పైనకి వెళ్ళి మన పారాచూట్ ఎక్కి చూస్తే కూడా మస్తుగా కనిపిస్తుంది లొకేషన్. విత్ అక్కడ డ్యామ్ కూడా ఉంటుంది కదా. సో ఆ లొకేషన్స్ కూడా బాగుంటాయి అనమాట. మన బైకాడ కూడా సాయంత్రం టైంలో ఇట్లా వచ్చినాం అనుకో ఈ వేళలా ప్రశాంతంగా అనిపిస్తుంది. అంటే పొద్దుగూట్లో పోయే టైంకి పొద్దుగూట్లో పోయే టైంకి మంచిగా అనిపిస్తుంది ఇక్కడ. అప్పుడప్పుడు సాయంత్రం పూట వచ్చి ఇక్కడ కూర్చుంటాం. కాకపోతే ఇప్పుడు మనకు వర్క్ ఉంది కాబట్టి గడ్డి కోసుకోవడానికి అయితే వచ్చేసిన. గడ్డి ఆల్మోస్ట్ లాస్ట్ మూలక ఉంది. అక్కడ కోస్తున్నాం లేదో ఇక ఇక్కడ కూడా మళ్ళీ మొలుస్తూనే ఉన్నది. ఈ కింది దొయ్య కూడా ఉన్నది. అది టైం పడుతుంది. ప్రజెంట్ అయితే ఇగో ఇలా కొద్దిగా కోసుకొని పోదాం మనం. మన ఆవు కోసేది కొద్దిగా అంత గడ్డి. ఈ కొద్దిగా అంత గడ్డి కూడా అది కొనాలు తింటుంది మొత్తం పడేస్తాం అనమాట. అందుకనే ఎక్కువ వేస్ట్ చేస్తలేము. ఇది కొట్టుకొచ్చింది. ఇప్పుడు చిన్న కట్ చేసి డ్రమ్లు వేసి పెట్టాలి. అట్లా వేస్తేనే అది కూడా తింటుంది. లేకపోతే అది కూడా మొత్తం ఖరాబ్ చేసి పెడుతుంది అనమాట. మన ఆవు వేసి ఉంటుంది. అంటే ఆల్రెడీ బయట మొత్తం పచ్చిగడ్డి ఏమో వస్తుంది కదా. ఆ పచ్చిగడ్డి మేయడం వల్ల ఈ మనం కోసుకొచ్చిన పచ్చిగడ్డి మేస్తలేదు. అంతే.
లేదంటే మేస్తుండే అది కూడా. ఎండాకాలం చంపుతుంది గడ్డి, మంచిగా స్వీట్ ఉంటుంది అటుది. కాకపోతే ఇప్పుడు బయట కూడా అదే గడ్డి కాబట్టి దొరుకుతుంది అనమాట. అవును ఉడకరావాలి ఇక లోపల కట్టేద్దాం. అది అప్పటి నుంచి 4 గంటలకు వచ్చింది. 4 గంటలకు వెళ్ళి మొత్తం బయట తిండి లేదు తిక్కడ లేదు. అది మంచిగా మేసి వచ్చిందో మరి ఏం చేసిందో. మేము మనం బయటకు కొట్టుకోతున్నాం, బయటకు పోతలేదు. మనం ఏం చేస్తాం, ఏం చేయలేము. ఈ గడ్డ వేయాలి దానికి. ఇక పసిగడ అయితే తాగింది కదా, అటు ఇటు మనకు పసిగడ అయితే తాగేసింది. అంటే దానిలో దానేసి కలుపుతాం కదా. ఇప్పుడు మళ్ళీ రాత్రి పత్తి పిండి తింటుంది. ఈ కోళ్ళేమో లోపల కొనికేమో రెడీగా ఉన్నాయి. ఇవి గేట్ తీసినప్పుడు బయటకు కురుతుంది. ఇట్టే గేట్ తీసి పెట్టాం అనుకో, మళ్ళీ బయటకు వెళ్ళిపోతా అని చెప్పేసి దా లోపల పంప బైబీ. అవు చెప్పినా లేదా కథ బయటకు కురుకొస్తున్నాను ఒకటే తిరిగా. వీళ్ళకి ఎంత కాపలా కాసినా కష్టం ఇప్పుడు వీళ్ళకు. అందుకని మనిషి కంపల్సరీ ఉండాలి.